హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యసుందరి యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో చూద్దాం రండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లెగిసాక ఇంట్లో నార్మల్గా మాప్ ఇవన్నీ ఇల్లు క్లీన్ చేసేసి హెడ్ బాత్ చేసి వచ్చి మంచిగా గడప పూజించాను అనమాట. అండ్ ఇంటి ముందు కూడా నాకు తక్కువ 2-3 ముగ్గులే వచ్చు, అందులో ఒక ముగ్గేసాను. అండ్ దేవుడి సామాన్లన్నీ నేను ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాను, అన్నీ ఒక దగ్గర పెట్టాను ఎందుకంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ అన్నీ ఎక్కడ పెడితే అక్కడ పెడితే మళ్ళీ టైంకి దొరకవు అనేసి అన్నీ ఎక్కడైతే దేవుణ్ణి పెడతానో అక్కడ పెట్టాను. ఎగ్జాక్ట్ 7:20 కల్లా నేను ఏవైతే చేయాలనుకున్నానో ఆ ప్రసాదాలు అన్నీ అయిపోయాయి. 5 వెరైటీస్ అనుకున్నాను, బట్ 4 చేశాను. పులిహోర, వడలు అండ్ గుగ్గిళ్ళు ఉడకబెట్టి ఉంచాను. అండ్ సోనియా సేమియా చేసింది. ఇంకా 5th వెరైటీ కింద ఫ్రూట్స్ పెట్టాను. యాక్చువల్లీ టైం లేదు, బికాస్ చందన్ ఆఫీస్కి వెళ్ళాలి, 9 కల్లా తను స్టార్ట్ అవ్వాలి. 9 లోపే పూజ అన్నీ ప్రసాదాలు అన్నీ అయిపోవాలి కాబట్టి నాకు టైం కొంచెం సరిపోలేదు. సో అండ్ ఇక్కడ వచ్చేసి నేను వెళ్ళి రెడీ వచ్చేలోపు చందన్ వాళ్ళు అరటి ఆకులు ఉంటాయి కదా, అవి పీటకి సెట్ చేస్తున్నారు. చందన్, తేజ కలిసి ఇద్దరు అన్న తమ్ముళ్ళు చాలా కష్టపడ్డారు దాన్ని సెట్ చేయడానికి, ఎందుకంటే అది వెయిట్ ఉంటుంది కాబట్టి ఆగట్లేదు. అండ్ ఈలోపు నేను ఇంట్లో దేవుడికి రోజుట్లాగే పూజ చేసేసాను. ఇంట్లో పూజ చేసి తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ చేద్దామనేసి ఈలోపు చందన్, తేజ అన్నీ సెట్ చేస్తున్నారు. అండ్ ఇంట్లో మంచిగా దేవుడి పాటలు పెట్టుకుంటే వైబ్ బాగుంటుంది. అండ్ కివికి స్నానం అంతా చేసి సోనియాకి ఇస్తే సోనియా జడలు బాగా ఇస్తుంది యాక్చువల్గా కివికి. నేను పప్పుగాడు వచ్చేసి ఇక్కడ గేమ్ ఆడుతున్నాను, నేను వాళ్ళ నరుస్తున్నా వెళ్ళి స్నానం చేయపోరా ఈరోజు పూజ చేస్తున్నాను రా అని. అండ్ జనరల్గా నేను జడ వేస్తాను కివికి పిల్లకలు, బట్ సోనియా బాగా వేసిద్ది 2 పిల్లకలు. సోనియా వేస్తే చందన్కి చాలా ఇష్టం అనమాట. పొద్దున్నుంచి సోనియా ఈరోజు కివికి 2 పిల్లకలు అయ్యవా, చాలా డేస్ అయింది దాన్ని అలా చూసి అని. బట్ కివి సపోర్ట్ చేయదు, ఎక్కువ టైం ఉండదు అంత వేసే వరకు, అందుకే నేను ఎక్కువ ఒక పిల్లకే వేస్తాను దానికి. అండ్ ఇంకా వాళ్ళు సెట్ చేసిన తర్వాత మామిడాకులు అవన్నీ పెట్టి నేను అమ్మవారి వ్రతం చేయడం స్టార్ట్ చేశాను. చాలా బాగా జరిగింది, ఎలానో చూడండి. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాషి సుమనస సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాషి సుమనస సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాషి సుమనస సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాషి సుమనస సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాషి సుమనస
సో వ్రతం అయిపోయాక ఇంకా మంచి అరిటాకు వేసి ఏమేమైతే ప్రసాదాలు చేసామో అవన్నీ అమ్మవారికి పెట్టాము. నేను అన్నీ ఫస్ట్ చేయగానే అన్నీ తీసి సైడ్కి పెట్టాను. ఎందుకంటే కివి చిన్న పాప ఉంది కదా, తనకి వడ ఇలా ఏమన్నా ఇవ్వాలన్నా కూడా ముందు మనం దేవుడికి తీసి ఉంచాలి కదా. మనం అంటే పూజ అయిపోయే వరకు ఆగుతాం, బట్ కివి ఆగలేదు కాబట్టి నేను అన్నీ ముందు దేవుడికి ఏవేవి పెట్టాలో అన్నీ తీసి పక్కకు పెట్టాను. సో తర్వాత పూజ అయిపోగానే చందన్ అన్నీ దేవుడికి పెడుతున్నారు. అండ్ నాకైతే ఇయర్ చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కొంచెం ఒక చిన్న ఇష్యూ వల్ల నేను నేర్చుకుంటూ పూజ చేశాను, బట్ ఇయర్ చాలా బాగా అనిపించింది. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే టైం ఇంకొంచెం ఉండుంటే బాగుండేది అని అనిపించింది. వ్రతం స్టోరీకి కానీ ఇవన్నిటికి ఇంకా బాగా చందన్ చదివేవాళ్ళు అనేసి అనిపించింది. అండ్ ఈసారి నాకు ఏమేమి ఇష్టమో నేను అవన్నీ తెచ్చుకున్నాను అమ్మవారికి. లాస్ట్ టైము అది గాజులది మాల వేద్దాం అనుకున్నాను, బట్ మిస్ అయింది. చెప్పా కదా అసలు ఎందుకు అలా మిస్ అయింది లాస్ట్ ఇయర్, బట్ ఈసారి మాత్రం మంచిగా వేశాను. అండ్ నా శారీ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే టైం లేక నేను జస్ట్ ఇలా అసలే నాకు బేసికల్లీ శారీ కట్టుకోవడం ఎంతగా ఎక్స్పర్ట్ కాదు. అండ్ ఇవి కొంచెం శారీస్ కొంచెం మందం ఉంటాయి కదా, అసలే రావు నాకు. ఏదో అలా అలా టైంకి చుట్టేసుకున్నాను, కొంచెం సోనియా హెల్ప్ అండ్ చందన్ హెల్ప్ తోటి. ఈసారి నేను అమ్మవారి దగ్గర జనరల్గా అందరూ రూపు గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెడతారు కదా, నేనైతే కివికి పట్టీలు తీసుకున్నాను. సో ఆ పట్టీలు పెట్టడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఆమె లెగిస్ ఉన్నప్పుడు పెట్టడం చాలా కష్టం. నేనేమో పట్టీలు పెట్టి పైన వేరే ఒక 2 ఫ్లాట్స్ వాళ్ళు వాయినం తీసుకోవడానికి రమ్మన్నారు. సో ఈమెకు పట్టీలు పెట్టి ఈమెను తీసుకొని వెళ్ళాలి కదా, ఈమెను పట్టీలు పెట్టి మంచిగా తీసుకెళ్దామని నా ప్లాన్. కానీ మేడం గారు ఎక్కడ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. పెడదాము, అది కరెక్ట్ హుక్ పెట్టే టైంకి కదులుతుంది. ఎంతసేపు ట్రై చేశాను అయినా అస్సలు సెట్ అవ్వలేదు. సరే అటు ఇటు చేసి కొంచెం బబ్బుగా ట్రై చేశాడు. అండ్ నేను ఇంకా ఎందుకు ఈసారి హ్యాపీ అంటే ఈసారి చాలామందికి వాయినం ఇచ్చాను. అండ్ నేను కూడా ఖమ్మంలో జనరల్గా మమ్మీ వాళ్ళ దగ్గర, అత్తమ్మ వాళ్ళ దగ్గర అండ్ మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన నైబర్స్ అందరి దగ్గర తీసుకున్నాను. బట్ హైదరాబాద్లో నేను ఇప్పటివరకు ఎవరి ఇంటికి వెళ్ళి వాయినం తీసుకోలే. ఫర్ ది ఫస్ట్ టైం హైదరాబాద్లో ఒక 3 ఫ్యామిలీస్కి వెళ్ళి నేను వాయినం తీసుకున్నా. నేను వచ్చాను అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ మోనికా కూడా వచ్చింది ఫస్ట్ టైం. అండ్ నా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ రోషిని వాళ్ళు, అరవింద్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారనమాట. సోనియా అందరికీ, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి వాయినం ఇచ్చాను. సోనియాకి నేను డే 1 పెళ్ళైనప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉన్నాను. అండ్ కివికి లాస్ట్ ఇయర్ ఇచ్చా. అఫ్కోర్స్ మా ఇంటి మహాలక్ష్మి అండ్ మహాలక్ష్మి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇస్తా. ఫస్ట్ ఆమెకి ఇద్దామని అనుకున్నా. ఫస్ట్ ఇద్దామనేసరికి కొద్దిసేపు ఉంది పూజలో, మళ్ళీ పడుకుంది. సరే పడుకుంది కదా అనేసి ఇంకా అందరికి ఇవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ నేను కూడా పైకి వెళ్ళి తీసుకున్న ఆ క్లిప్స్ తీయడం మర్చిపోయాను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తే బాగోదు అనేసి. అండ్ బట్ వాళ్ళు మాత్రం బాగా చేశారు. ఎలా అంటే అమ్మవారికి శారీ కట్టి అమ్మవారి ఫేస్ అవన్నీ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. జనరల్గా మన సైడ్ అయితే మనం ఫోటో పెట్టుకుంటాం కదా, అలా కాకుండా వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ వాళ్ళకి వాయినం ఇచ్చేసి నేను ఇచ్చినమ్మ వాయినం అవన్నీ చెప్తుంటే కివి లెగిసి వచ్చిందనమాట. ఇంకా సరే అని కివికి కూడా ఇద్దాము అనేసి ఇక కివికి కూడా కూర్చోబెట్టి ఇస్తున్నా. బట్ కివి అస్సలు సపోర్ట్ చేయలేదు. అది ఫస్ట్ కిందికి దిగాలి, బయట ఇంట్లో అందరు ఉన్నారు కదా, మా ఫుల్ హ్యాపీ అనమాట. అందరం పడుకొని లేచేసరికి అందరు వచ్చారు, ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి నేను తనకు వాయినం ఇస్తే ఏమి ఇచ్చాను అవి చూడడమే సరిపోయింది. అండ్ ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, అది పెట్టా. ఫస్ట్ టైం ఆమె చూడడం, ఆమెకి అది ఏంటో అర్థం కావట్లేదు అనమాట, క్వశ్చన్ మార్క్లా ఉంది. సో ఫస్ట్ అది ఏమైనా స్వీట్గా ఏమైనా ఫుడ్ ఐటమ్ ఏమనుకొని ట్రై చేసింది. అండ్ ఫైనలీ నా బెస్ట్ ఫ్రెండ్ మోనిక, నా స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 to 13 years ఫ్రెండ్షిప్ అనుకుంటా. మేము ముగ్గురం, నేను, మోనిక, ఉమా యూకేలో ఉంది. మోనిక నేను సేమ్ ఏరియాలో ఉంటాము. సో అందుకే వాయినం తీసుకోవడానికి వచ్చింది. దానికి కూడా బాబు, నాకు పాప, ఇద్దరం ఈ సేమ్ ఒక 2-3 months గ్యాప్లోనే పెళ్ళి, 2-3 months గ్యాప్లోనే కివి జనవరిలో, వాడు ఫెబ్లో పుట్టాడనమాట. అన్ని ఇట్లా టైమింగ్లో అయిపోతున్నాయి మా ఇద్దరు. సో ఎక్కువ మా ఇద్దరికి ఏదున్నా ప్రాబ్లమ్ ఎక్కువ షేర్ చేసుకుంటాం ఇద్దరం. ఏదైనా డౌట్స్ వచ్చిన ప్రెగ్నెన్సీలో కానీ, బేబీస్ కానీ, మీ వాడికి ఏం పెడుతున్నావు, మీ పాపకి ఏం పెడుతున్నావు, ఎక్కువ షేర్ చేసుకుంటాం. సో దానికి కూడా నేను వాయినం ఇచ్చానమాట. ఎప్పుడు ఫ్రెండ్స్గా చిన్నపిల్లలుగా ఉండే మేము ఇప్పుడు మాకు పిల్లలు మేము వాయినాలు ఇచ్చుకోవడం ఇంత పెద్దగా అయిపోయామన్నమాట. అండ్ దానికి కివి సైలెంట్, వాడు కొంచెం బాగా గోల్ చేస్తాడు. ఇంకా కివి సైలెన్స్ చూస్తే దానికి ఎంత ఇష్టమో అనమాట. బట్ కివి కూడా గోల్ చేసిద్ది, ఎవరు ఉన్నప్పుడు చేయదనమాట. బట్ కివి గోల్ చేసిద్ది, బాగానే గోల్ చేస్తుంది. అందరూ అమ్మాయి కదా సైలెంట్ అనుకుంటారు, అట్లా ఏమీ కాదు. అండ్ ఫైనల్గా మోనికాకు కూడా వాయినం ఇచ్చాను. దానికేమో చాలా నవ్వు వస్తుంది, మేము అలా ఎప్పుడు అలా లేం కాబట్టి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.